చెప్తున్నా. ఏమంటావు? నోరు మూసుకొని కూర్చోకపోతే నాలుక చీరేస్తా. అబ్బో, అయ్యగారు చాలా దింగిడే. దళితుడు అని కూడా చూడను, నాలుక చీరేస్తా. దళితుడు అని కూడా చూడాడట. ఇంకేం చూస్తావు? మనువాదులను చూస్తావా? మనువాదులను చూస్తావా నువ్వు? దళితుడు చూడవు. ఓకే, రైట్. నువ్వు జడ్జి ఎలా అయ్యావురా? యూజ్లెస్ ఫెలో. ఏమండి పెద్దలు, ఇదేమైనా సమంజసమా? నేను చదివి లా ప్రాక్టీస్ చేసి పరీక్షలు రాసి ఇంటర్వ్యూ ఫేస్ చేసి మెరిట్ లో జడ్జినయ్యాను కష్టపడి. నేనెలా యూజ్లెస్ ఫెలో అవుతానరా? నీ తల్లిదండ్రులు నిన్ను చదివిస్తే రోడ్డు వెంబడి బికారిగా తిరుక్కుంటూ బేవర్సగాడిగా రోడ్ల మీద ఎంగిలి బీడీలు ఎత్తుకొని తాక్కున్న నువ్వు, నా వాల్యూ నీకు ఎలా తెలుస్తుంది? ఒక జడ్జి కావడానికి ఎంత కష్టపడాలో నీకేం తెలుస్తుందిరా? ఎంగిలి బీడీలు ఏరుకొని తాగే ఎదవి. యూజ్లెస్ ఫెలోనా నేను? నీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి, నీ పార్టీని నిలబెట్టడానికి పనిచేసిన వాడినిరా. నేను యూజ్లెస్ ఫెలోని కాదు, నువ్వు యూజ్లెస్ ఫెలోని. 4 సార్లు జైలుకి వెళ్ళానురా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. నువ్వు ఒక్కరోజైనా జైల్లో ఉండి వచ్చావా? లే. ఎందుకు? ఆ రోజుల్లో వైసీపీ నాయకుడు సంఖ నాకింది మర్చిపోయావా? ఆ వివరాలన్నీ తెప్పించమంటావా? నీలాంటి డబుల్ స్టాండర్డ్ ఎదవలు, నీ రోజుకొక పార్టీని మార్చేటువంటి మీరు, చీర మార్చినట్లు పార్టీలు మార్చేటువంటి మీరు, నాలాంటి నిస్వార్థపరుణ్ణి, ఖచ్చితత్వంతో పనిచేసేవాణ్ణి, ఒక మగాడిల రాయలసీమలో బతుకుతున్నటువంటి నాలాంటి వాణ్ణి యూజ్లెస్ ఫెలో అంటావా?